తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వరుసగా 2 దఫాలుగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం హ్యాట్రిక్ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కలను కలగానే మిగిల్చారు తెలంగాణ ప్రజలు. అప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుణపం దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో 119 స్థానాలకు గాను కేవలం బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకుంది. ఎన్నికల ముందు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా అలాగే చేరికల పర్వం కొనసాగుతోంది. అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా కీలక నేతలు కాంగ్రెస్ కూటికి చేరితే ఇప్పుడు కింది స్థాయి నేతలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ తదితరులు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జెడ్పీటీసీ పూర్మాని మంజుల, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త పూర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంజుల 2 సార్లు తంగళ్లపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. రాజీనామా అనంతరం మంజుల దంపతులు మాట్లాడుతూ పార్టీలో తమకు సరైన గుర్తింపు దక్కకపోవడంతో రాజీనామా చేసినట్టు తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.